the best academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss October 24th current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ నిన్నటి టాపిక్కి కంటిన్యూషన్. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ మనం డిస్కస్ చేసుకున్నాం. నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీలో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఆ కాన్ఫరెన్స్లో భాగంగా దేశవ్యాప్తంగా అక్రాస్ ద కంట్రీ ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రత్యేక ముమ్మర సవరణ ఎక్సర్సైజ్ను నిర్వహించాలి, కండక్ట్ చేయాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భావిస్తూ ఉంది. ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్లో భాగంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక నిర్ణయం తీసుకునింది. దేశవ్యాప్తంగా ఈ ప్రత్యేక ముమ్మర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎక్సర్సైజ్ని 2 దశల్లో 2 phases నిర్వహించాలి అని చెప్పేసి భావిస్తూ ఉంది. 2 phases. నిన్న మనం తెలుసుకున్నాం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించి ఆర్టికల్ 324 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అధికారం ఇస్తుంది. ఈ ఎలక్టోరల్ రోల్స్ ఓటర్ల జాబితాను తయారు చేసే అధికారం. ఇక రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950 ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 అందులో సెక్షన్ 21 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఏమని అధికారాలు ఇస్తుంది? ఈ ఎలక్టోరల్ రోల్స్ ఓటర్ల జాబితాలను తయారు చేసుకోవచ్చు, అలానే రివిజన్ ఎక్సర్సైజ్ను నిర్వహించవచ్చు, ఈ సవరణ ఎక్సర్సైజ్ని నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి ఆ సెక్షన్ పవర్స్ ఇస్తుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అక్రాస్ ద కంట్రీ దిస్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎక్సర్సైజ్ గోయింగ్ టు బి హెల్డ్. దీనికి సంబంధించి భారత ఎన్నికల సంఘము షెడ్యూల్ కూడా రిలీజ్ చేయబోతా ఉందట. మరి 2 phases మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని phases? 2 phases. మొదటి దశలో భాగంగా 2026లో ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి కొన్ని స్టేట్లలో. ముఖ్యంగా 2026లో అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, వెస్ట్ బెంగాల్ ఇటువంటి రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అక్కడ నిర్వహించబోతోంది. మరి ఫస్ట్ ఫేజ్లో భాగంగా మొదటి దశలో భాగంగా 10కి పైగా రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో దీన్ని నిర్వహించబోతున్నారట. యాజ్ పార్ట్ ఆఫ్ ఫస్ట్ ఫేజ్ దిస్ ఎక్సర్సైజ్ ఈస్ గోయింగ్ టు బి హెల్డ్ ఇన్ మోర్ దాన్ 10 states and 1 union territory. మొదటి దశలో భాగంగా 10కి పైగా రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం. ఆ కేంద్రపాలిత ప్రాంతం ఏది? పుదుచ్చేరి యూనియన్ టెరిటరీ. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఎన్ని దశల్లో అంటే 2 phases. నిన్ననే తెలుసుకున్నాం ఇటువంటి ఎక్సర్సైజెస్ అనేవి డెఫినెట్లీ న్యూస్లో ఉంటాయి మనకి రాబోయే రోజుల్లో. తప్పకుండా దీని గురించి డీటెయిల్స్గా తెలుసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ దీని గురించి నిన్న మనం డీటెయిల్గా తెలుసుకున్నాం. కాబట్టి ప్రస్తుతానికి మనకి ఇక్కడ 2 phases జరగబోతోంది అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, అత్యంత పేదరికాన్ని జయించిన తొలి రాష్ట్రంగా కేరళ. అత్యంత పేదరికాన్ని జయించిన తొలి రాష్ట్రంగా కేరళ. కేరళ బికమ్స్ ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు ఎరాడికేట్ ఎక్స్ట్రీమ్ పావర్టీ. కేరళ బికేమ్స్ ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు ఎరాడికేట్ ఎక్స్ట్రీమ్ పావర్టీ. ఇక్కడ ఎక్స్ట్రీమ్ పావర్టీ అంటే తెలుగులో అత్యంత పేదరికం. ఈ అత్యంత పేదరికాన్ని కేరళ జయించిందట. అఫీషియల్గా అధికారికంగా నవంబర్ 1న కేరళ చీఫ్ మినిస్టర్ పినరై విజయన్ గారు అఫీషియల్గా అనౌన్స్ చేయబోతూ ఉన్నారు. సో ఇక్కడ ఈ కాంటెక్స్లో మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ అత్యంత పేదరికం, ఎక్స్ట్రీమ్ పావర్టీ. ఇది డైరెక్ట్గా మనకి ఫ్యాక్ట్. ఏ రాష్ట్రం ఇండియాలో అత్యధిక పేదరికాన్ని జయించిన మొదటి రాష్ట్రం అంటే కేరళ అంటే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అది 1-liner. కానీ మనం తెలుసుకోవాల్సింది కేరళ ఏ విధంగా జయించింది, ఇక ఈ అత్యంత పేదరికం అంటే ఏ విధంగా నిర్వచిస్తారు. మనం మొన్న ప్రీవియస్ క్లాస్లో ఒక టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ రిపోర్ట్, ప్రపంచ బహుమితీయ పేదరికానికి సంబంధించి 2025 రిపోర్టుని ఇటీవల UNDP మరియు ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ రిపోర్ట్ 2025ని UNDP మరియు ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ రిలీజ్ చేసిందని చెప్పేసి తెలుసుకున్నాం. ఈ రిపోర్టు ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 109 కంట్రీస్లో 109 దేశాలలో ప్రపంచవ్యాప్తంగా 1.1 బిలియన్ పీపుల్, 1.1 బిలియన్ ప్రజలు ఇంకా ఈ బహుమితీయ పేదరికం మల్టీ డైమెన్షనల్ పావర్టీలో ఉన్నారని చెప్పేసి మనం తెలుసుకున్నాం. మరి ఇక్కడ ఈ ఎక్స్ట్రీమ్ పావర్టీ, మల్టీ డైమెన్షనల్ పావర్టీ రెండు ఒకటేనా అనేది మనం ఫస్ట్ మనం క్వశ్చన్ చేసుకోవాలి. మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటే మనం ఏమని తెలుసుకున్నాం? ఇన్కమ్ ఆధారంగా ఒక్కటే పావర్టీని కొలవకూడదు. ఇన్కమ్ని మించి మనం ఇంకా హెల్త్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, ఏదంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, మన జీవన విధానాలు ఎలా ఉన్నాయి, మన జీవన ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి, అటువంటి పారామీటర్స్ అన్నింటినీ కూడా కన్సిడర్ చేసి పరిగణలోకి తీసుకొని ఆ పేదరికాన్ని కొలిస్తే అది మల్టీ డైమెన్షనల్ పావర్టీ, బహుమితీయ పేదరికం అవుతుంది. ఇక
ఇక యుఎన్డిపి ప్రకారం ఈ రిపోర్ట్ ప్రకారం మనం తెలుసుకున్నాం 3 డైమెన్షన్స్ 10 ఇండికేటర్లు అని చెప్పేసి. ఈ యుఎన్డిపి 2025 రిపోర్టు 3 డైమెన్షన్స్ ఏంటి? హెల్త్, ఎడ్యుకేషను, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. హెల్త్, ఎడ్యుకేషను, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, అందులో 10 పారామీటర్లు ఉంటాయని చెప్పేసి తెలుసుకున్నాం. మరి ఈ అత్యంత పేదరికం ఏంటి? ఇది కూడా ఒక విధంగా చెప్పాలి అంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ లాంటిదే, బట్ ఎగ్జాక్ట్గా సేమ్ అని చెప్పలేం, కానీ దే ఆర్ రిలేటెడ్. ఎక్స్ట్రీమ్ పావర్టీ అండ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ బోత్ ఆర్ రిలేటెడ్. ఇవి రెండు కూడా ఒకేలా ఉంటాయి. ఎందుకంటే ఈ అత్యంత పేదరికం ముఖ్య ఉద్దేశం కూడా కేవలం ఆదాయాన్ని మాత్రమే చూడదు, మనం ఎంత సంపాదిస్తూ ఉన్నామని ఒక్కటే చూడదు. వాళ్ళకి హెల్త్ ఉందా, హెల్త్ సరిగా ఉందా, ఎడ్యుకేషన్ సరిగా ఉందా లేదా, కనీసమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, మౌలిక సదుపాయాలు సరిగా అందుబాటులో ఉన్నాయా లేదా అన్నది పరిగణలోకి తీసుకునే ఆ పేదరికాన్ని కొలవడం జరుగుతుంది. అయితే వరల్డ్ బ్యాంకు ఈ ఎక్స్ట్రీమ్ పావర్టీకి ఒక డెఫినేషన్ ఇస్తుంది. ఒక కుటుంబము ఒక కుటుంబం కావచ్చు, ఒక కుటుంబము రోజుకు ఎంత తక్కువ వేతనంతో బతికితే దాన్ని అత్యంత పేదరికంగా కొలవడానికి అని చెప్పేసి ఒక క్రైటీరియా ఇస్తుంది. ప్రపంచ బ్యాంకు గతంలో ఎవరైతే రోజుకు $2.15 కంటే, ఎవరైతే రోజుకు $2.15 కంటే తక్కువ వేతనంతో జీవిస్తూ ఉంటారో, దోస్ హూ ఆర్ లివింగ్ బిలో $2.15, ఎవరైతే రోజుకు $2.15 కంటే తక్కువ శాలరీతో బతుకుతూ ఉంటారో వాళ్ళని ఎక్స్ట్రీమ్ పావర్టీగా, అంటే అత్యంత పేదరిక ప్రజలుగా నిర్వచిస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే, ఇక్కడ ఫ్యామిలీ అని కాదు, ఎవరైతే ఈవెన్ ఒక పర్సన్ $2.15 కంటే తక్కువ వేతనంతో జీవిస్తూ ఉంటే అతన్ని అత్యంత పేదరిక వ్యక్తిగా భావిస్తారు. అయితే ఇటీవల ఇండియా కాంటెక్స్ట్లో ఈ వరల్డ్ బ్యాంకు ఈ థ్రెషోల్డ్ని పెంచింది, ఈ పరిమితిని పెంచింది. 2021 పర్చేసింగ్ పవర్ ప్యారిటీ టర్మ్స్ ఆధారంగా, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటే ఏంటి తెలుగులో? కొనుగోలు శక్తి సమానత్వం కదా. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటే కొనుగోలు శక్తి సమానత్వం. అంటే ఏంటి? మనకి ఏదైనా కొనే శక్తి ఉందా లేదా, ఏదైనా ఒక వస్తువుని మనం పర్చేస్ చేసే శక్తి, ఆ కొనుగోలు చేసే శక్తి ఉందా లేదా అంటే దాన్నే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటారు. మరి ఇప్పుడు వరల్డ్ బ్యాంకు ఇండియాకి ఇది లిమిట్ని పెంచింది. ఇప్పుడు $3కి పెంచింది. మనం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ క్లాసెస్లో. జూన్ ఆర్ జూలై 2025 కరెంట్ అఫైర్స్ కనుక ఎవరైనా ఫాలో అయి ఉంటే మనం అప్పుడు డిస్కస్ చేసుకున్నాం. $2.15 నుంచి ఇప్పుడు ఇండియాకి ఇది $3కి పెంచింది వరల్డ్ బ్యాంకు 2021 పర్చేసింగ్ పవర్ ప్యారిటీ టర్మ్స్ ఆధారంగా. అంతే కదా, ఎప్పుడైనా కూడా థ్రెషోల్డ్ లిమిట్ అనేది పెంచుకుంటా పోతే ఆటోమేటిక్గా పేదరికం పెరుగుతుంది. ఇప్పుడు $100 కంటే తక్కువ వేతనంతో బతికే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా, $200 కంటే తక్కువ వేతనంతో ఎక్కువ బతికే వాళ్ళు ఉంటారంటే ఆ థ్రెషోల్డ్ అనేది, ఆ పరిమితి పెంచుకుంటూ పోయే కొద్దీ పేదరికం పెరుగుతుంది. అదే కదా, అందుకే కదా మన ఇండియాలో ఇప్పటికీ సురేష్ టెండూల్కర్ కమిటీ అయినా లేదంటే రంగరాజన్ కమిటీలపైన అయినా ఎందుకు విమర్శలు, ఎందుకు క్రిటిసిజం వస్తూ ఉంటుంది అంటే వీళ్ళు ఇంకా అవుట్డేటెడ్ స్ట్రాటజీనే వాడుతూ ఉన్నారు, ఇంకా అసలు అప్డేట్ చేయటం లేదు, ఈ పావర్టీ లైన్స్ని, ఈ పేదరిక ప్రమాణాలని అప్డేట్ చేయటం లేదు, అందుకే భారతదేశంలో పేదరికం తగ్గినట్టుగా చూపిస్తూ ఉన్నారు అని చెప్పేసి విమర్శలు వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మారుతున్న కాలానికి తగ్గట్టుగా కొనుగోలు శక్తి పెరుగుతూ ఉన్నప్పుడు తప్పకుండా ఆ యొక్క పావర్టీ లిమిట్స్ని రైజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వరల్డ్ బ్యాంకు అత్యంత పేదరికాన్ని కొలవడం కోసము ఎవరైతే $3 కంటే తక్కువ వేతనంతో బతుకుతూ ఉంటారో వాళ్ళని అత్యంత పేదరిక ప్రజలుగా భావిస్తారు. మరి ఇప్పుడు ఈ కేరళ విషయానికి వద్దాం. ఫర్ ద టైం బీయింగ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు సరిపోతుంది. ఈ కేరళది తెలుసుకున్న తర్వాత ఇండియాలో ఎంత పేదరికం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం, అత్యంత పేదరికం. మరి కేరళ ఏ విధంగా జయించింది? కేరళ 2021లో ఎక్స్ట్రీమ్ పావర్టీ ఎరాడికేషన్ ప్రాజెక్ట్ అనే దాన్ని లాంచ్ చేసింది. 2021లో ఎక్స్ట్రీమ్ పావర్టీ ఎరాడికేషన్ ప్రాజెక్ట్ అంటే ఈ అత్యంత పేదరికాన్ని నిర్మూలించే ఒక ప్రాజెక్టుని 2021లో ప్రారంభించింది. 2021లో నీతి ఆయోగ్ లెక్కల ప్రకారము భారతదేశంలో అత్యంత పేదరికము, లీస్ట్ పావర్టీ ఉన్న రాష్ట్రం ఏది అంటే కేరళ. అకార్డింగ్ టు నీతి ఆయోగ్ 2021లో లీస్ట్ పావర్టీ స్టేట్ ఇన్ ద కంట్రీ, పేదరికము చాలా తక్కువ ఉన్న రాష్ట్రం ఏది అంటే కేరళ. 2021లో నీతి ఆయోగ్ ప్రకారము కేరళలో కేవలం 0.7% పాపులేషన్ మాత్రమే పేదరికంలో ఉన్నారట. 2021లో కేరళలోని మొత్తం జనాభాలో కేవలం 0.7% మాత్రమే ఈ పేదరిక ప్రజలు ఉన్నారు. మరి 2021లో కేరళ ప్రాజెక్ట్ లాంచ్ చేసింది. కేరళలోని లోకల్ సెల్ఫ్ హెల్ప్ గవర్నమెంట్స్తో కలిసి, ముఖ్యంగా
ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్తో కలిసి కేరళలో కుటుంబశ్రీ అనేది ఫేమస్. కుటుంబశ్రీ ఈ గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని నిర్మూలించడం కోసం కుటుంబశ్రీ, అటువంటి వివిధ ప్రాజెక్టుల ద్వారా సుమారుగా 97.1% దాకా, సుమారుగా 97% కేరళలోని కుటుంబాలు ఈ పేదరికాన్ని జయించాయట. సో ఇక్కడ మనకి జస్ట్ ఫ్యాక్ట్ ఇది సరిపోతుంది. ఇక ఎక్స్ట్రీమ్ పావర్టీ డెఫినేషన్ కూడా తెలుసుకున్నాం కాబట్టి మళ్ళీ ఇండియాలో ఎక్స్ట్రీమ్ పావర్టీ ఎంత ఉంది, అసలు ఏ విధంగా ఫాలో అయ్యారు, కేరళ మరి ఎట్లా ఇది సక్సెస్ సాధించింది అంటే ప్రతి ఫ్యామిలీకి కూడా ఒక మైక్రో ప్లానింగ్ని అమలు చేశారట. ప్రతి కుటుంబానికి కూడా ఒక ప్రణాళికను అమలు చేశారు. అందులో భాగంగా ఈ అత్యంత పేదరికంతో బాధపడతా ఉన్న కుటుంబాలను గుర్తించి వాళ్ళకి అవసరమైన సహాయం అందించారట. ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించడము, ఆర్థిక సహాయం అందించడము, వాళ్ళకి చదువులు అందించడము, అటువంటి వివిధ వివిధ ఎఫర్ట్స్ ద్వారా వీళ్ళు సాధించడం జరిగింది. ఇక మరి ఇండియాలో ఎక్స్ట్రీమ్ పావర్టీ విషయానికి వస్తే ఫస్ట్ మనం ఒకసారి ఏప్రిల్ 2025లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కనుక మీరు చూస్తే 26 ఏప్రిల్ 2025లో వరల్డ్ బ్యాంకు $2.15 అమెరికన్ డాలర్స్ ఆధారంగా చూస్తే ఇండియాలో ఎవరైతే రోజుకు 2.15 అమెరికన్ డాలర్స్ కంటే తక్కువ శాలరీతో బతుకుతా ఉన్నారో ఆ లెక్కను చూస్తే ఏప్రిల్ 2025లో ఇచ్చిన రిపోర్ట్ ఇది. వరల్డ్ బ్యాంకు ఏమని చెప్పిందంటే 2011-12లో 2011-12 సంవత్సరంలో ఇండియాలో 16.2% ఎక్స్ట్రీమ్ పావర్టీ పీపుల్ ఉన్నారు. అది 2022-23 నాటికి 2.3%కి రీచ్ అయ్యారని చెప్పేసి చెప్పింది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇది 2.15 అమెరికన్ డాలర్స్ క్రైటీరియా ఇది. ఈ లెక్కను చూస్తే గత 10 ఏళ్లలో 171 మిలియన్ పీపుల్ భారతదేశంలో ఈ అత్యంత పేదరికం నుంచి బయటపడ్డారట. మరి తర్వాత వరల్డ్ బ్యాంక్ అప్డేట్ చేసింది కదా రివైజ్డ్ పావర్టీ లైన్. వరల్డ్ బ్యాంకు ఆ 2.15 అమెరికన్ డాలర్స్ నుంచి $3కి పెంచింది. మరి ఈ $3 ప్రకారం చూస్తే 2011-12లో 27.1% ఉండినారట ఎక్స్ట్రీమ్ పావర్టీ పీపుల్ ఇన్ ఇండియా. అది 2022-23 నాటికి 5.3%కి చేరుకున్నారు. అంటే ఈ $2.15తో పోల్చుకుంటే $3కి పెంచినప్పుడు ఈ ఎక్స్ట్రీమ్ పావర్టీ అనేది పెరిగింది, ఇందాక చెప్పినట్టు నేను. సో ఇది భారతదేశంలో అత్యంత పేదరికం గణాంకాలు, ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఇది వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ కాబట్టి. నెక్స్ట్ వన్, తెలంగాణ కరెంట్ అఫైర్స్. బయో ఇన్స్పైర్డ్ ఫ్రాంటియర్స్ సదస్సు హైదరాబాదులో బయో ఇన్స్పైర్డ్ ఫ్రాంటియర్స్ సమ్మిట్ని 2 రోజుల పాటు నిర్వహించారు, అక్టోబర్ 22 నుంచి అక్టోబర్ 23 వరకు. ఈ సమావేశానికి, ఈ సదస్సుకి చీఫ్ గెస్ట్గా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు హాజరయ్యారు. మనకి ఇక్కడ బయో ఇన్స్పైర్డ్ ఫ్రాంటియర్స్ సమ్మిట్ ముఖ్య ఉద్దేశం ఏంటి? తెలంగాణను, ముఖ్యంగా హైదరాబాద్ను ఈ లైఫ్ సైన్సెస్ రంగంలో, బయో ఎకానమీ రంగంలో, అంటే హెల్త్ సెక్టార్ ఉంది కదా, ఇప్పుడు మనం బయోటెక్నాలజీ ఎక్కువగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ బయోటెక్నాలజీ లైఫ్ సైన్సెస్ సెక్టార్లో లీడర్గా ఇండియాలోనే కాదు ఈవెన్ వరల్డ్లో అగ్రస్థానంలో నిలిపేందుకు ఈ సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుని జియోప్యాక్ అనే సంస్థ నిర్వహించింది. జియోప్యాక్ అంటే గ్లోబల్ ఈవెంట్స్ ఆఫ్ పయోనీరింగ్ అండ్ అడ్వాన్సింగ్ క్వెస్ట్స్. గ్లోబల్ ఈవెంట్స్ ఆఫ్ పయోనీరింగ్ అండ్ అడ్వాన్సింగ్ క్వెస్ట్స్ అనే సంస్థ నిర్వహించింది బయో ఇన్స్పైర్డ్ ఫ్రాంటియర్స్ సదస్సు. ఇక్కడ మనకి ఈ బయో ఎకానమీకి సంబంధించి గుర్తు రావాల్సిండేది, ప్రపంచంలోనే అతిపెద్ద బయో రంగానికి సంబంధించిన ఒక ఈవెంట్ హైదరాబాద్లో జరుగుతుంది. తెలంగాణ గవర్నమెంటు ప్రత్యేకంగా ప్రతి సంవత్సరము బయో ఏషియా సదస్సును నిర్వహిస్తుంది. బయో ఏషియా సదస్సు ఏ గవర్నమెంట్, ఏ స్టేట్ యొక్క ఇనిషియేటివ్, ఏ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చొరవ అంటే హైదరాబాద్, తెలంగాణ గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ హైదరాబాద్లో నిర్వహిస్తుంది ఈ బయో సైన్సెస్ రంగాన్ని, ఈ బయాలజీ ఇటువంటి రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం. ఇటీవల 2025 ఫిబ్రవరిలో జరిగిన బయో ఏషియా సదస్సు ఎన్నవ ఎడిషన్ అంటే 22వ ఎడిషన్. గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం 2025 ఫిబ్రవరిలో జరిగిన బయో ఏషియా సదస్సు ఎన్నవ ఎడిషన్ అంటే 22వ ఎడిషన్. సో ఇది బయో ఇన్స్పైర్డ్ ఫ్రాంటియర్స్ సదస్సు. ఇక తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యంగా ఈ బయో సైన్సెస్ రంగం ఏదైతే ఉందో 2030 నాటికి ఈ బయో సైన్సెస్ రంగంలో బయో ఎకానమీని $250 బిలియన్ పెంచాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. ప్రస్తుతం తెలంగాణ యొక్క బయో ఎకానమీ విలువ $80 బిలియన్, $80 బిలియన్.
2030 నాటికి తెలంగాణ బయో ఎకానమీని $250 బిలియన్ పెంచాలి, ఇంక్రీజ్ చేయాలి అని చెప్పేసి టార్గెట్గా పెట్టుకుంది. సో ఇక్కడ బయో ఇన్స్పైర్డ్ ఫ్రాంటియర్స్ సదస్సు హైదరాబాద్. నెక్స్ట్ వన్ అగైన్ తెలంగాణ కరెంట్ అఫైర్స్. సింగరేణిలో అరుదైన భూమూలకాల ఉత్పత్తి ప్లాంటు. సింగరేణిలో అరుదైన భూమూలకాల ఉత్పత్తి ప్లాంటు. అరుదైన భూమూలకాల ఉత్పత్తి అంటే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. మనం డిస్కస్ చేసుకున్నాం కదా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. ఇందులో 17 ఎలిమెంట్స్ ఉంటాయి. 15 ల్యాంథనైడ్లు మరియు స్కాండియం ఇట్రియంతో కలిపితే 17 రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ తెలంగాణలో ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో ఇవి ఉన్నాయట. సింగరేణి ప్రాంతంలో ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నాయట. సో వీటిని ఐడెంటిఫై చేసి ప్రొడ్యూస్ చేయడం కోసం, వీటిని గుర్తించి ఉత్పత్తి చేయడం కోసం ఒక ప్లాంట్ని ఏర్పాటు చేయబోతా ఉన్నట్టు సింగరేణి సంస్థ ప్రకటించింది. దీనికోసం సింగరేణి సంస్థ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక పరిశోధన సంస్థ, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్ నాన్ ఫెర్రస్ మెటీరియల్స్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్, నాన్ ఫెర్రస్ మెటీరియల్స్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్తో ఒక MOU, ఒక ఒప్పందం కుదుర్చుకునింది సింగరేణి. ఇక సింగరేణి CMD అంటే ఎన్ బలరాం గారు. సింగరేణి CMD ఎన్ బలరాం గారు. నెక్స్ట్ వన్ ఆస్ట్రేలియా బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025. అగైన్ బయోటెక్నాలజీ రంగానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ ఆస్ట్రేలియా బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025. ఈ కాన్ఫరెన్సు ఆస్ట్రేలియాలో జరిగింది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో తెలంగాణ గవర్నమెంట్ తరపున తెలంగాణ IT మినిస్టర్ శ్రీధర్ బాబు గారు అటెండ్ అయ్యి అక్కడ తెలంగాణ గవర్నమెంటు ఏ స్థాయిలో ఈ బయోటెక్నాలజీ రంగాన్ని డెవలప్ చేస్తూ ఉందో వివరించడం జరిగింది. ఇక ఇందాక చెప్పుకున్నట్టు ఆ బయో ఫ్రాంటియర్స్ ఇన్స్పైర్డ్ సదస్సు గురించి అటువంటిదే ఇది ఒక సదస్సు. సో ఇక తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యంగా ఈ బయో సెక్టార్లో, లైఫ్ సైన్సెస్ సెక్టార్లో, ఈ లైఫ్ సైన్సెస్ రంగంలో 2030 నాటికి 1 lakh crore న్యూ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకుంది. ఈ లైఫ్ సైన్సెస్ రంగంలో 2030 నాటికి 1,00,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉందట. ఇక అలానే ఈ బయో సైన్సెస్ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం తెలంగాణ గవర్నమెంట్ ఆస్ట్రేలియాకు చెందిన RMIT యూనివర్సిటీతో ఒక ఒప్పందం కూడా కుదుర్చుకుంది. తెలంగాణ గవర్నమెంట్ ఆస్ట్రేలియాకు చెందిన RMIT అనే ఒక బయో యూనివర్సిటీతో ఒక ఒప్పందం కూడా కుదుర్చుకునింది. ఇందులో భాగంగా ఈ RMIT యూనివర్సిటీ మరియు బిట్స్ పిలాని హైదరాబాద్ ఇవి రెండూ కలిసి ఒక ఎడ్యుకేషన్ హబ్ను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాయట. ఒక రీసెర్చ్ హబ్ను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాయి. నెక్స్ట్ వన్ తెలంగాణ ఆస్ట్రేలియా విద్యా సంబంధాలు. అగైన్ ఆస్ట్రేలియాకు చెందిన విక్టోరియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తెలంగాణలో ఒక ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సిటీని ఏర్పాటు చేయబోతా ఉంది. ఆస్ట్రేలియాకు చెందిన విక్టోరియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తెలంగాణలో ఒక ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సిటీని ఏర్పాటు చేయబోతా ఉంది. ఇది ఒక ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సిటీ ఇస్ నథింగ్ బట్ ఇది ఒక యూనివర్సిటీ టైపు. ఇక్కడ ఈ క్యాంపస్లో భాగంగా ఫారిన్ యూనివర్సిటీస్కి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, విదేశీ యూనివర్సిటీలకు అవసరమైన మౌలిక వసతులు, రీసెర్చ్ సెంటర్స్ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ సంస్థలు అటువంటివన్నీ కూడా అందించబోతా ఉన్నారట, ప్రొవైడ్ చేయబోతా ఉన్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకొస్తుంది ఎవరు ఏర్పాటు చేయబోతున్నారంటే ఆస్ట్రేలియాకు చెందిన విక్టోరియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. నెక్స్ట్ వన్ ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ప్రపంచ రుణ సంక్షోభాన్ని పరిష్కరించడానికి సెవిల్లా ఫోరం ప్రపంచ రుణ సంక్షోభాన్ని పరిష్కరించడానికి సెవిల్లా ఫోరం. ఇప్పుడు వరల్డ్ వైడ్ చూస్తే ప్రపంచవ్యాప్తంగా డెబ్ట్ అనేది పెరిగిపోతూ ఉంది. డెట్ ప్రపంచవ్యాప్తంగా అన్ని కంట్రీస్ కూడా అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాయి. డెట్. సో గ్లోబల్ డెప్ట్ ఈజ్ మౌంటింగ్, గ్లోబల్ డెట్ ఈజ్ రైజింగ్. అంటే ప్రపంచవ్యాప్తంగా దేశాలు అప్పుల్లో కూరుకుపోతూ ఉన్నాయి, అవి పెరిగిపోతూ ఉన్నాయి. సో ఈ ప్రపంచ రుణ సంక్షోభాన్ని సాల్వ్ చేయడం కోసము టు రిజాల్వ్ ద గ్లోబల్ డెట్ ఛాలెంజ్ న్యూ సెవిల్లా ఫోరం లాంచ్డ్ బై స్పెయిన్ కంట్రీ సెవిల్లా ఫోరం అనే దాన్ని లాంచ్ చేసింది. ఇక ఇది ఎక్కడ లాంచ్ చేయడం జరిగిందంటే అంటాడ్ 16th కాన్ఫరెన్స్, అంటాడ్ UN కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. ఈ అంటాడ్ అనేది దీని ముఖ్య ఉద్దేశము ఇది
ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ను డెవలప్ చేయాలి, గ్లోబల్ ట్రేడ్ని డెవలప్ చేయాలి, ప్రపంచ వాణిజ్యాన్ని అభివృద్ధి చేయాలి. ఈ ప్రపంచ వాణిజ్యంలో ఈ అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలను కూడా భాగస్వామ్యం చేయాలి అనేది దీని ముఖ్య ఉద్దేశం. ఈ అంటాడ్ కాన్ఫరెన్సు జెనీవాలో ప్రారంభమైంది. స్విట్జర్లాండ్లోని జెనీవాలో 16th అంటాడ్ కాన్ఫరెన్సు ప్రారంభమైంది. ఈ కాన్ఫరెన్స్లో పాల్గొనడం కోసం ఇండియా తరపున యూనియన్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు పీయూష్ గోయల్ గారు హాజరయ్యారు. మరి ఇక్కడ ఫస్ట్ అంటాడ్ గురించి తెలుసుకోవాలి, తర్వాత సెవిల్లా ఫోరం గురించి తెలుసుకుందాం. ఈ అంటాడ్ అనేది 1964లో ఏర్పాటైంది. 1964లో దీని హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్. ఇందాక చెప్పుకున్నట్టు మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ అంటాడ్ ఈస్ టు ప్రమోట్ ద గ్లోబల్ ట్రేడ్, ప్రపంచ వాణిజ్యాన్ని అభివృద్ధి చేయాలి. ఇక మరి ఇప్పుడు ఇక్కడ సెవిల్లా ఫోరంని స్పెయిన్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఎవరి సహకారంతో అంటే అంటాడ్ సపోర్టుతో, అలానే యుఎన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ సోషల్ అఫైర్స్, యుఎన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ సోషల్ అఫైర్స్, యుఎన్ డేసా అనే బాడీ అంటాడు మరియు యుఎన్ డేసా అనే బాడీ సహకారంతో, కోఆపరేషన్తో స్పెయిన్ గవర్నమెంట్ లాంచ్ చేసిన ఒక డైలాగ్ ఫోరమే, అంటే ఒక చర్చా వేదిక సెవిల్లా ఫోరం. సెవిల్లా అనేది స్పెయిన్లో ఒక సిటీ. మరి ఇక్కడ ఈ సెవిల్లా ఫోరంలో ఏం చెబుతున్నారంటే డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ అన్నీ కూడా పాల్గొని ఏ విధంగా ప్రపంచ రుణాన్ని తగ్గించాలి అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు డిస్కషన్స్ చేస్తారన్నమాట. సో అంటాడ్ కాన్ఫరెన్స్ ఎన్నవ కాన్ఫరెన్స్? 16th కాన్ఫరెన్స్, 16వ సమావేశం. నెక్స్ట్ వన్ అగైన్ డిఫెన్స్కి సంబంధించి భారత నావికాదళానికి తొలి స్వదేశీ జలాంతర్గామి వ్యతిరేక నౌకను అందజేసిన కొచ్చిన్ షిప్ యార్డ్. భారత నావికాదళానికి తొలి స్వదేశీ జలాంతర్గామి వ్యతిరేక నౌక మాహే అనే ఒక షిప్ను అందజేసింది కొచ్చిన్ షిప్ యార్డ్. ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ వెజల్ మద్గల్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. మద్గల్ని ఇటీవల ఇండియన్ నేవీకి అందజేశారు అని చెప్పేసి. ఇప్పుడు మాహే ఈ మాహే అనేది యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. ఆ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్లో భాగంగా 8 వెజల్స్ని నిర్మిస్తూ ఉన్నారని చెప్పేసి తెలుసుకున్నాం కదా. 8 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. వీటి ముఖ్య ఉద్దేశం ఏంటి? అండర్ వాటర్ ఆపరేషన్స్ కోసం, లోతైన సముద్ర జలాలలో సర్వేలెన్స్ నిఘా అవసరాల కోసము, అలానే సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్, గాలింపు చర్యలు, అటువంటి వాటి కోసం వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. సో మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పినట్టు ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. వీటిని 8 నిర్మిస్తూ ఉన్నారు. ఇందులో ఫస్ట్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్టే మాహే. దీన్ని BY-523 అని కూడా పిలుస్తారట. BY-523 మనకి ఆ పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, మాహే. మరి దీన్ని ఎక్కడ నిర్మించారు అంటే కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్, కేరళలోని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ దీన్ని కన్స్ట్రక్ట్ చేసింది, దీన్ని బిల్డ్ చేసింది, నిర్మించింది. మరి ఇప్పుడు దీనికి ఉన్న ఫీచర్స్ ఏంటి అంటే ఇది డీజిల్ ఇంజను మరియు వాటర్ జెట్ ప్రొపల్షన్ సిస్టంతో నడిచే ఒక వెజల్ అట. డీజిల్ ఇంజను మరియు వాటర్ జెట్ ప్రొపల్షన్ సిస్టంతో నడిచే ఒక నౌక, ఒక వెజలు. ఇది లార్జెస్ట్ ఇండియన్ నావల్ వెజల్ పవర్డ్ బై డీజిల్ ఇంజన్ వాటర్ జెట్ ప్రొపల్షన్ సిస్టమ్. ఈ డీజిల్ ఇంజను మరియు వాటర్ జెట్ ప్రొపల్షన్ సిస్టంతో నడిచే భారతదేశపు అతిపెద్ద నౌక. డీజిల్ ఇంజను మరియు వాటర్ జెట్ ప్రొపల్షన్ సిస్టంతో నడిచే భారతదేశపు అతిపెద్ద నౌక అన్న విషయం గుర్తుపెట్టుకోండి, మాహే. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇది మనము డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్. ఇటీవల భారతదేశం స్వదేశీయంగా అభివృద్ధి చేసిన మొదటి యాంటీబయాటిక్ పేరు ఏమిటి? రీసెంట్లీ ఇండిజినియస్లీ డెవలప్డ్ ఫస్ట్ యాంటీబయాటిక్ని మనము డెవలప్ చేసాం క్యాన్సర్ పేషెంట్ల కోసము. క్యాన్సర్ పేషెంట్లకి వెళ్ళిపోతుంది, డయాబెటిక్ పేషెంట్స్కి వెళ్ళిపోతుంది, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి కూడా ఈ యాంటీబయాటిక్ హెల్ప్ అవుతుంది. సో దాని పేరేంటి? ఆన్సర్ ట్రై చేయండి.
ఇక మనం నిన్న అడిగిన క్వశ్చన్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని 2014లో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కింద ఉండే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లాంచ్ చేసింది. ఇది 8 పొల్యూటెంట్స్ ఆధారంగా దీన్ని వర్గీకరిస్తారు. 8 పొల్యూటెంట్స్ వచ్చేసి 8 కాలుష్య కారకాలు: PM 2.5, PM 10, ఓజోన్, అమ్మోనియా, లెడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్. ఈ 8 పొల్యూటెంట్లు. అగైన్ డిఫెన్స్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్. భారత సైన్యంలోకి మరిన్ని అస్త్రాలు, డిఫెన్స్ అక్విజిషన్. రక్షణ రంగానికి సంబంధించి ఆయుధాల కొనుగోలు, డిఫెన్స్ అక్విజిషన్. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి, త్రివిధ దళాలకు అవసరమైన ఆయుధాలను కొనుగోలు చేసేందుకు మన ట్రై ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉన్నాయి కదా, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, వీటికి అవసరమైన డిఫెన్స్ ఎక్విప్మెంట్ని, వెపన్స్ని కొనుగోలు చేయడం కోసము డిఫెన్స్ మినిస్టర్ ఆధ్వర్యంలోని, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారి నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, దీన్నే తెలుగులో రక్షణ కొనుగోళ్ల మండలి సుమారుగా 79,000 crore విలువైన ఆయుధాల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. సుమారుగా 79,000 crore వర్త్ వెపన్స్ని పర్చేస్ చేయడం కోసము డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అప్రూవల్ ఇచ్చింది, ఆమోదం తెలిపింది. మరి ఇక్కడ ఇది చాలా పెద్ద డీల్ అట. ఆగస్ట్ 2025లో 67,000 crore ఒక ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఆగస్ట్ 2025లో 67,000 కోట్ల విలువైన ఆయుధాల కొనుగోళ్ల ప్రతిపాదనలకు డిఏసి ఆమోదం తెలిపితే ఇప్పుడు 79,000 crore వర్త్. మరి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అంటే గుర్తుపెట్టుకోండి, అది డిఫెన్స్ మినిస్టర్ నేతృత్వంలో ఉంటుంది. ఈ ఆయుధాల కొనుగోలుకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ రిగార్డింగ్ ఆర్మ్స్ పర్చేస్. విచ్ బాడీ విల్ టేక్ హైయెస్ట్ డెసిషన్స్ అంటే అత్యున్నత నిర్ణయాలు తీసుకునేది డిఏసి, రక్షణ కొనుగోళ్ల మండలి. మరి ఇప్పుడు ఈ 79,000 కోట్ల విలువైన కొనుగోలులో ఏమి మనం కొనబోతా ఉన్నాము అంటే ముఖ్యంగా నాగ్ మిస్సైల్స్, ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్, ఉభయచర యుద్ధ నౌకలు, నిఘా వ్యవస్థలు, సర్వేలెన్స్ సిస్టమ్స్, టార్పిడోస్. ఇంపార్టెంట్ వచ్చేసి తేలికపాటి అధునాతన టార్పిడోస్ అట. టార్పిడోస్ అనేవి ఒక రకమైన డిఫెన్స్ సిస్టము. ALWT అంటారు దీన్ని. ALWT అంటే అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ టార్పిడోస్ ఇందులో ఉన్నాయి ఈ 79,000 కోట్ల ప్రతిపాదనలో. మరి ఈ అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ టార్పిడోస్ ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయట. ఈ అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ టార్పిడోస్ వీటిని ముఖ్యంగా ఈ సబ్మెరైన్స్ని, శత్రు దేశాలకు సంబంధించిన జలంతర్గాములను అటాక్ చేయడం కోసం వీటిని యూజ్ చేస్తారట ఈ టార్పిడోలు. మరి ఈ టార్పిడోస్ని ఎవరు నిర్మిస్తూ ఉన్నారు, ఎవరు అభివృద్ధి చేస్తూ ఉన్నారు, హూ డెవలపింగ్ దీస్ టార్పిడోస్ అంటే DRDOకి చెందిన ఒక లేబొరేటరీ, DRDOకి సంబంధించిన ఒక లేబొరేటరీ. అది విశాఖపట్నంలోని నావల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబ్. విశాఖపట్నంలోని నావల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబ్. ఇది DRDOకి చెందిన ఒక లేబొరేటరీ. DRDO 1958లో ఏర్పడింది కదా, 1958లో. దీనికి ప్రస్తుతం చీఫ్గా సమీర్ వి కామత్ గారు ఉన్నారు. మరి DRDOకి మెనీ లేబొరేటరీస్ ఉంటాయి కదా, ఆ లేబొరేటరీస్లో ఒక ఇంపార్టెంట్ లేబొరేటరీ విశాఖపట్నంలోని నావల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ. ఈ లేబొరేటరీ ఈ అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ టార్పిడోస్ని డెవలప్ చేస్తూ ఉందంట. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి, మనకి ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్, కల్చర్కి సంబంధించి సాంస్కృతిక రంగానికి సంబంధించిన ఒక కరెంట్ అఫైర్. నింగోల్ చకౌబా ఫెస్టివల్ ఇది మణిపూర్ సెలబ్రేట్ చేసుకునే ఒక ఫెస్టివల్ అట. మణిపూర్లో ముఖ్యంగా మ్యారీడ్ లేడీస్ ఎవరైతే ఉంటారో, వివాహిత స్త్రీలు ఈ ఫెస్టివల్ రోజున వాళ్ళ పెటర్నల్ ఫ్యామిలీస్కి వెళ్ళి, అంటే వాళ్ళ తండ్రి గారింటికి, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఇంటికి వెళ్ళేసి అక్కడ వాళ్ళ బ్రదర్స్ ఎవరైతే ఉంటారో ఆ బ్రదర్స్తో సెలబ్రేట్ చేసుకునే ఒక ఫెస్టివల్. అంటే ఈ వివాహిత స్త్రీలు మరియు వాళ్ళ సోదరుల మధ్య ఈ ప్రేమను బలోపేతం చేసే ఒక ఫెస్టివల్, టు స్ట్రెంగ్థెన్ ద బాండ్ ఆఫ్ లవ్ బిట్వీన్ అమాంగ్ మ్యారీడ్ లేడీస్ అండ్ దేర్ బ్రదర్స్. సో
నింగోల్ చకౌబా ఫెస్టివల్ ఏది అంటే మణిపూర్ అన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. October 23rd నిన్న సెలబ్రేట్ చేసుకున్నారు. October 23rd. మనకి ఇది ఏ స్టేట్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ విగ్రహ ఆవిష్కరణ రాజ్భవన్ తిరువనంతపురం. కేరళలోని తిరువనంతపురంలో ఉన్న రాజ్భవన్, గవర్నర్ రాజ్భవన్లో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు మాజీ రాష్ట్రపతి ఫార్మర్ ప్రెసిడెంట్ కేఆర్ నారాయణన్ గారి స్టాచ్యూని, విగ్రహాన్ని ఆవిష్కరించారట. ఇక కేఆర్ నారాయణన్ గారి విషయానికి వస్తే ఈయన మొదటి దళిత రాష్ట్రపతి, ఇండియాస్ ఫస్ట్ దళిత్ ప్రెసిడెంట్, భారతదేశంలో రాష్ట్రపతిగా పనిచేసిన మొదటి దళిత వ్యక్తి. ఇక ద్రౌపది ముర్ము గారు కేఆర్ నారాయణన్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక కేఆర్ నారాయణన్ గారి విగ్రహ ఆవిష్కరణలో భాగంగా అలానే ద్రౌపది ముర్ము గారు మాట్లాడుతూ కేరళ ఏ విధంగా డెవలప్ అయ్యింది అని చెప్పేసి ఆమె ప్రసంగించడం జరిగింది. ఇక ద్రౌపది ముర్ము గారు ఇటీవలనే శబరిమల పర్యటనకు కూడా వెళ్ళారు. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, కఫాలా వ్యవస్థను రద్దు చేసిన సౌదీ అరేబియా. కఫాలా సిస్టమ్ అబాలిష్డ్ బై సౌదీ అరేబియా. ఇక్కడ కఫాలా వ్యవస్థ అనేది ఇది ఒక స్లేవరీ టైప్ అనమాట. ముఖ్యంగా ఈ గల్ఫ్ కంట్రీస్కి ఎవరైతే ఎక్కువగా వలస కార్మికులు వెళ్తూ ఉంటారు కదా ఇండియా నుంచి, ఆ వలస కార్మికులు ఈ మైగ్రెంట్స్ వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత ఆ మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళపైన కంప్లీట్ రైట్స్ అక్కడ ఉన్న ఎంప్లాయర్స్కి ఉంటాయి. ఈ కఫాలా సిస్టంలో భాగంగా, కఫాలా వ్యవస్థలో భాగంగా ఏం చేస్తారంటే ఎవరైనా వలస కార్మికులు సౌదీకో లేదంటే ఇతరత్ర గల్ఫ్ దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా ఒక పనిలో జాయిన్ అయిన తర్వాత ఆ యజమాని ఎవరైతే ఉంటారో ఆ ఎంప్లాయరు ఆ మైగ్రెంట్ వర్కర్ యొక్క పాస్పోర్ట్ని తీసేసుకుంటాడు, పాస్పోర్ట్ని లాగేసుకుంటాడు. అప్పుడు ఆ మైగ్రెంట్ వర్కరు ఆ దేశం వదిలి స్వదేశానికి రావాలన్నా ఆ యజమాని అనుమతి అవసరము, ఆ యజమాని పర్మిషన్ అవసరము. అలానే అతను ఇంకో వర్క్లోకి చేంజ్ అవ్వాలి అన్నా, అతను చేస్తున్న వర్క్ కాకుండా ఇంకొక వర్క్లోకి షిఫ్ట్ అవ్వాలన్నా కూడా యజమాని అనుమతి అవసరము. అంటే ఇక్కడ ఏంటి, కంప్లీట్గా ఆ మైగ్రెంట్ వర్కర్స్ పైన ఆ ఎంప్లాయర్కే రైట్స్ ఉన్నాయన్నమాట. దానివల్ల ఈ వలస కార్మికులు ఎక్కువగా ఎక్స్ప్లాయిటేషన్కి గురవుతూ ఉంటారు, దుర్వినియోగానికి, వాళ్ళని ఎక్కువగా హింసిస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఆ కఫాలా సిస్టమ్ని సౌదీ అరేబియా రద్దు చేసింది. కఫాలా అంటే అరబిక్ భాషలో స్పాన్సర్షిప్ అని అర్థమట. స్పాన్సర్షిప్ అంటే మేము మిమ్మల్ని ఇక స్పాన్సర్ చేస్తూ ఉన్నాము, మీ పైన మాకు అన్ని రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని రద్దు చేయడం ద్వారా ఇక మైగ్రెంట్ వర్కర్స్కి ఫ్రీడమ్ వస్తుంది. ఇక వాళ్ళు వేరే వర్క్లోకి చేంజ్ కావాలి అంటే ఆ యజమాని పర్మిషన్ కూడా అవసరం ఉండదు. సో కఫాలా is nothing but ownership of migrant workers by employers. Employers will have the complete ownership rights over migrants. నెక్స్ట్ వన్, ఐస్లాండ్లో తొలిసారిగా దోమలు. ఐస్లాండ్ కంట్రీ, ఈ ఐస్లాండ్ కంట్రీలో ఫర్ ద ఫస్ట్ టైం మస్కిటోస్ని ఐడెంటిఫై చేశారట. జనరల్గా ఈ ఐస్లాండ్ కంట్రీ ఇదంతా మంచు ప్రాంతాలు కదా, అక్కడ ఈ మస్కిటోస్ ఎక్కువ అసలు ఉండవు. కానీ ఇప్పుడు ఈ మస్కిటోస్ని గుర్తించారట. ఆ కంట్రీలో, ఐస్లాండ్ కంట్రీలో ఒక కీటక విభాగ నిపుణుడు, ఆ కీటక శాస్త్రవేత్త, ఆ ఇన్సెక్ట్ విభాగానికి సంబంధించిన ఒక సైంటిస్ట్ డాక్టర్ మ్యాథియస్ ఆల్ఫ్రెడ్సన్ వీటికి సంబంధించిన వివరాలని ఒక జర్నల్లో పబ్లిష్ చేశారు, ఒక జర్నల్లో. సో మనకి ఇక్కడ అవి ఏ జాతికి సంబంధించిన దోమలు అంటే క్యూలిసెటా యాన్వలాలా అట. క్యూలిసెటా యాన్వలాలా జాతి దోమలు. దీస్ మస్కిటోస్ బిలాంగ్స్ టు ద ఆర్డర్ క్యూలిసెటా యాన్వలాలా. మరి ఇప్పుడు ఎలా వచ్చి ఉంటాయి అంటే మేబీ ఐస్లాండ్కి కంటైనర్స్ వస్తూ ఉంటాయి కదా, నౌకలు షిప్స్, మేబీ ఆ షిప్స్ ఆ కంటైనర్స్ ద్వారా ఇవి ఐస్లాండ్ కంట్రీలోకి ఎంటర్ అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి అక్కడ భావిస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు ఈ దోమలు రావడం వల్ల మలేరియా లాంటి డిసీజెస్ కూడా వస్తాయేమో అనేసి వాళ్ళు కొద్దిగా ఫియర్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. సో ఆ దోమలు ఏ జాతి అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అడ్వైజరీ బోర్డుకు చైర్మన్గా తొలిసారిగా భారతీయురాలు. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అడ్వైజరీ బోర్డు వైపో సలహా బోర్డుకి చైర్మన్గా తొలిసారిగా బాధ్యతలు చేపట్టబోతా ఉన్నారు ఇండియాకు చెందిన ఒక వ్యక్తి. ఫస్ట్ ఇండియన్ టు బి అపాయింటెడ్ యాజ్ ఏ చైర్ ఆఫ్ వైపో అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ జడ్జెస్.
ఇక్కడ వైపో అంటే ఇది ఒక యుఎన్ ఏజెన్సీ, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక ఏజెన్సీ, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. దీని ముఖ్య ఉద్దేశము ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, మేధో హక్కులు, ఆ మేధో హక్కుల్ని సంరక్షించాలి. ఆ మేధో హక్కులు, ఆ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అటువంటి వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసము, రక్షించడం కోసము ఈ వైపో అనే ఒక సంస్థ ఉంటుంది. ఇప్పుడు ఈ వైపోకి సంబంధించిన ఒక అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ జడ్జెస్ ఉంటుంది. ఈ సలహా బోర్డు ఏం చేస్తుందంటే ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి సంబంధించిన విషయాలను పరిష్కరిస్తూ ఉంటుంది. ఇప్పుడు దీనికి చైర్మన్గా తొలిసారిగా ఇండియాకు చెందిన ఒక వ్యక్తి అపాయింట్ అయ్యారట. వాళ్ళు ఎవరు అంటే ఢిల్లీ హైకోర్టు జడ్జ్ జస్టిస్ ప్రతిభా ఎం సింగ్. ఢిల్లీ హైకోర్టు జడ్జ్, ఈమె మహిళ, ఉమెన్, జస్టిస్ ప్రతిభా ఎం సింగ్. ఈ మహిళ సెలెక్ట్ అయింది 2025 నుంచి 27 కాలానికి గాను, 2025 నుంచి 27 టైం పీరియడ్కి గాను ఈమె సెలెక్ట్ అయింది వైపో. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి కెన్యా మహిళా అథ్లెట్పై 3 ఏళ్ల నిషేధం. కెన్యాకు చెందిన ఒక ఫేమస్ ఉమెన్ అథ్లెట్, ఆమె పైన 3 years పాటు బ్యాన్ వేసింది అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్. 3 ఏళ్ల నిషేధం విధించింది. ఆమె పేరు వచ్చేసి రూత్ చెపింగెటిక్. ఈమె పైన 3 years బ్యాన్. ఎందుకంటే ఈమె ఒక డోపింగ్ సబ్స్టెన్స్ను వాడిందట, నిషేధిత ఉత్ప్రేరకము. అందులో పాజిటివ్గా తేలింది, అందుకు ఈమె పైన బ్యాన్ వేయడం జరిగింది. మరి ఈమెకున్న ప్రత్యేకత ఏంటి అంటే, ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉందంటే, ఈమె 2024లో అమెరికాలో చికాగోలో జరిగిన 2024లో అమెరికాలోని చికాగోలో జరిగిన చికాగో మారథాన్లో వరల్డ్ రికార్డు సృష్టించిందట, ప్రపంచ రికార్డు. ఆ మారథాన్ని 2 hours 9 minutes 56 secondsలో కంప్లీట్ చేసింది. 2 గంటల 9 నిమిషాల 56 సెకండ్లో ఆ మారథాన్ని కంప్లీట్ చేసి వరల్డ్ రికార్డు సృష్టించింది. అయితే ఈమె ఇప్పుడు పాజిటివ్గా తేలింది కదా ఈ డోపింగ్ టెస్ట్లో. మరి ఆ రికార్డు ఉంటుందా అంటే ఆ రికార్డు అలానే ఉంటుందట ఈమె పేరు మీద. ఎందుకంటే ఈమె పాజిటివ్గా తేలకముందే క్రియేట్ చేసిన వరల్డ్ రికార్డు కాబట్టి ఈ వరల్డ్ రికార్డు ఇప్పటికీ ఈమె పేరు పైన అలానే ఉంది. సో ఇక్కడ అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ ఏంటి అంటే, ఇది ముఖ్యంగా డోపింగ్కు సంబంధించి ఎవరైనా డోపింగ్కు పాల్పడితే వాళ్ళని శిక్షిస్తుంది. సో దీని హెడ్ క్వార్టర్స్ మొనాకో అనే కంట్రీలో దీని హెడ్ క్వార్టర్స్. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ 2 దశల్లో జరగబోతా ఉంది. అత్యంత పేదరికాన్ని జయించిన తొలి రాష్ట్రంగా కేరళ. బయో ఇన్స్పైర్డ్ ఫ్రాంటియర్స్ సదస్సు హైదరాబాద్. సింగరేణిలో అరుదైన భూమూలకాల ఉత్పత్తి ప్లాంటు. ఆస్ట్రేలియా బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025. తెలంగాణలో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సిటీని ఏర్పాటు చేయబోతా ఉన్న విక్టోరియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆస్ట్రేలియా. సెవిల్లా ఫోరం. యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ మహే. భారత సైన్యంలోకి మరిన్ని అస్త్రాలు. నింగోల్ చకోబా ఫెస్టివల్ మణిపూర్. మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ గారి విగ్రహావిష్కరణ. కఫాలా వ్యవస్థను రద్దు చేసిన సౌదీ. ఐస్లాండ్లో తొలిసారిగా దోమలు. వైపో అడ్వైజరీ బోర్డుకు తొలిసారిగా చైర్మన్గా ఎన్నికైన తొలి భారతీయురాలు. కెన్యా మహిళా అథ్లెట్ రూత్ చెపింగెటిక్పై 3 ఏళ్ల నిషేధం. That's it. These are today's current affairs. We'll meet you next time and thank you everyone.